జ్ఞాపకాల పందిరి. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకాల పందిరి కింద సెధ తీరే సందర్భాలు ఎక్కువవుతాయి. సంఘములో తల ఎత్తుకు తిరిగేలా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు జ్ఞప్తికి వచ్చినప్పుడు మనస్సు వినమ్రతతో నిండుతుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు, పాడిన తగువులు, అమ్మ గారాబం, నాన్న కోపం వంటివన్నీ షష్ఠిపూర్తి తర్వాత తరచుకు గుర్తు మనస్సును మురిపిస్తాయి. కళాశాలలో మిత్రులు మనసులో మెదిలితే మన టైం మిషన్ ఎక్కినట్లు హుషారుగా యవ్వనంలోకి షికారు వెళుతుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి వయస్సు మధురిమలు నింపే పండుగ దినాలు. ఉద్యోగపరంలో సాధించిన విజయాలు, అందుకున్న ప్రశంసలు, సంసారంలో అనుభూతులు మలి వయస్సులో గుర్తొచ్చినప్పుడు మనస్సు ఉత్తేజభరితమవుతుంది. కాలచక్ర భ్రమణములు మరపురాని మధుర ఘట్టాలతో మరిచిపోవలసిన విషాద సన్నివేశాలు తారసపడుతూ ఉంటాయి. అందలమెక్కించిన సమయోచిత నిర్ణయాలతో పాటు తెలుసో తెలియకో చేసిన స్వయంకృత పరాధాలు మదిలో మెదులుతాయి. భార్యాభర్తలు ఒకరినొకరు దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు అన్యోన్యంగా గడిపిన సందర్భాలు జ్ఞప్తికి వచ్చి నిస్తాయి. హనుమంతుడు లంకలో సీతాదేవిని కనుగొన్నాడు. ఆమె మాట్లాడి ధైర్యం చెప్పి తిరిగి వెళుతూ శ్రీరాముడికి చెప్పడానికి గుర్తుగా ఒక విషయం చెప్పమంటాడు. సీతాదేవి కాకసుర వృత్తాంతం జ్ఞాపకం చేస్తుంది. అరణ్యవాస సమయంలో ఒకరోజు శ్రీరాముడు సీతమ్మను ఒడిలో తలపెట్టుకొని విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక కాకి సీతాదేవిని గాయపరుస్తుంది. శ్రీరాముడు మేల్కొని కోపోద్రిక్తులై ఒక దర్భను తీసుకువచ్చి బ్రహ్మాస్త్ర మంత్రంతో ఆ కాకిపై ప్రయోగిస్తాడు. రాముడి శక్తిని పరీక్షించడానికి కాకి రూపంలో వచ్చిన ఇంద్రుడు కుమారుడై జయంతుడు వాయువేగంతో ముల్లోకాలకు తిరిగి తనను రక్షించేవారు కనపడక శ్రీరాముడిని శరణ కోరతాడు. కరుణామయుడైన శ్రీరాముడు ఆ ఆయాసాన్ని చంపకుండా కుడి కంటికి బ్రహ్మాస్త్రానికి ఆహారముగా ఇచ్చి కరుణిస్తాడు. సీతాదేవి ఆ కథను జ్ఞప్తికి తెచ్చుకొని చీర పొంగులు ముడి వేసుకుని ఉంచుకున్న మంగళకరమైన చూడామణిని తన భర్తకు సమర్పించమని హనుమకు చేతికిస్తుంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటిలాగా తాజాగా మదిలో మెరుస్తూ ఉంటాయి. నిండు కొలువులో శ్రీకృష్ణుని హితవచనాలు పట్టించుకున్న మూర్ఖుడు అందుకు ఫలితాలు అనుభవిస్తూ అంటూ దుఃఖించాడు. చేసిన తప్పులను మలి సంధ్యలో మూల్యం చెల్లించక తప్పదని చెబుతుంది ఘట్టం. సాధారణ ప్రజలు రానున్న కష్టసుఖాల కలబోతే మహానుభావులు ఉత్తరాలు చరిత్రను సాక్షిగా నిలుస్తూ ముందు తరాలకు స్ఫూర్తి ఇస్తాడని వివేకానందుడి లేఖావళి ఆధ్యాత్మిక వేదాంత చర్చల సమాహారం. జీవితమంతా ధర్మపదములో నడిచిన వారికి చివరి రోజుల్లో అన్ని మధుర స్మృతులే మిగులుతాయి. ఆత్మీయతతో పంచుకునే జ్ఞాపకాలు వారసులకు మార్గదర్శకులు.